ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వాక్యం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. నేను ఉన్నవాడును, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు ఎవరండి? నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మోషే అడుగుతున్నాడు, దేవుడు అన్నాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి, అక్కడున్న నా ప్రజల్ని విడిపించి వారికి నేను వాగ్దానం చేసిన దేశానికి, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వారిని నడిపించాలని ఒక బాధ్యతను మోషకి ఇచ్చినప్పుడు మోషే అడుగుతారు, ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు పంపించారు? ఆయన ఎవరు? ఎందుకు మేము ఐగుప్తు విడిచి రావాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? నిన్ను పంపింది ఎవరు? ఆయన పేరేంటి? ఆయనకి పేరు ఊరు లేదా? ఆయనకి ఏదో ఒక పేరు ఉంటుంది కదా అని వాళ్ళు నన్ను అడుగుతారేమో. అప్పుడు నేను ఏమని చెప్పాలి? ప్రభువా, నీ పేరేంటి? నిన్ను గురించి నేను ఏమని చెప్పాలి అంటే దేవుడు అంటాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. మన ఆరాధీశ్వర దేవుడు ఉన్నాడు. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి ఉన్నావు. ఆయన ఉన్నాడు. నిన్న ఉన్నాడు. నిన్న ఉన్నాడా లేదా దేవుడు? గతంలో ఉన్నాడా లేడు దేవుడు? నిన్న ఉన్నాడు. ఏ రోజు ఉన్నాడా లేడా? ఏ రోజు ఉన్నాడు. రేపు ఉంటాడా లేడా? రేపు కూడా ఉంటాడు. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన అంటాడు, నేను ఉన్నాను. ఎవరున్నా లేకపోయినా నేను ఉన్నాను. చాలామంది మన జీవితంలో నేను ఉన్నాను అని చెప్పారు, ఈరోజు మనతో లేరు. వాళ్ళు రాజులు కావచ్చు, వాళ్ళు అధికారులు కావచ్చు, వాళ్ళు బలవంతులు కావచ్చు, బలిష్ఠులు కావచ్చు, నీవు ప్రేమించిన వాళ్ళు కావచ్చు, నిన్ను ప్రేమించిన వాళ్ళు కావచ్చు. గతంలో ఉన్నారు వాళ్ళు, కానీ ఈరోజు లేరు. జీవితకాలం అంతా ఉంటానని మాటకి ఇచ్చారు, మధ్యలోనే వెళ్ళిపోయారు. కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళు మనల్ని విడిచిపోయారు, కొందరు మట్టిలో కలిసిపోయారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎవరు తెలుసా? నేను ఉన్నవాడును. మార్పు లేని దేవుడు. ఆయన స్వభావంలో మార్పు లేదండి. మొన్నటిదాకా కొంతమంది మంచి వాళ్ళండి, ఈరోజు చెడ్డాళ్ళగా మారిపోయారు. ఎందుకు వీళ్ళు మారిపోయారంటే పరిస్థితులు మనం ఇలా మార్చేసింది అంటారు. వాళ్ళు మంచిగానే ఉండాలనుకున్నాం, మమ్మల్ని ప్రపంచం మంచిగా ఉండనివ్వలేదు. ఒకప్పుడు పెద్ద పెద్ద చదువుకున్నాను, జ్ఞానంగా బ్రతకాలనుకున్నాను, గొప్పగా బ్రతకాలనుకున్నాను, కానీ మనుషులు మమ్మల్ని ఇలా మూర్ఖులుగా మార్చేశారు. నా భార్య నన్ను మూర్ఖుడిలాగా మార్చేసింది. ఆమె వికృతమైన పనులు బట్టి నేను మూర్ఖుడిగా మారిపోయి ఆమెను కాపాడవలసి నేను ఇప్పుడు ఆమెను చంపాలని కత్తి తీసుకొని తిరుగుతున్నాను. నా భర్త నన్ను ఇలా మార్చేశాడు. నేను ఆయనకి సేవ చేశాను, ప్రేమ చూపాను, ఆదరించాను, కానీ ఆయన విపరీతమైన ప్రవర్తన నన్ను ఇలా వికృత చేష్టలు చేసడానికి ప్రేరేపిస్తుందని కొంతమంది అంటుంటారు. మనుషుల స్వభావాలు మారిపోతున్నాయి, మనుషుల మాటలు మారిపోతున్నాయి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న అలాగే ఉన్నాడు, ఈరోజు అలాగే ఉన్నాడు, రేపు అలాగే ఉంటాడు. ఆయన ఎన్నటికీ మార్పు లేని దేవుడు, మారని దేవుడు. భూమి ఆకాశాలు గతించినను ఆయన మాటలు ఎన్నటికీ గతించవు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్పా అంటారు మనుషులు. బ్రదర్ మీరే నేను ఎప్పుడు చెప్పానయ్యా? వస్తుందే, నేను చెప్పలా. సార్ మీరు చెప్పారు అంటే చెప్పాను అనేవాళ్ళు కూడా నేను చెప్పలేదు అంటారు. మనుషుల మాటలకు నికరం లేదు, మనుషుల మాటలకి స్థిరత లేదు. మనుషులు ఊసరివల్లిలాగా ఎప్పుడైనా మాటను మార్చేస్తారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుని మాట ఎన్నటికీ మారదండి. ఆయన ఎవరు తెలుసండి? ఉన్నవాడు అనువాడు. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యేసయ్య ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉండబోతున్నాడు. నిన్న ఉన్నాడు, ఈరోజు ఉంటాడు, రేపు ఉండబోతున్నాడు. యుగ యుగాలు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. కాలాలు మారిన, మనుషులు మారిన, ఆయన నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఎవరితో చెప్పాడు ఈ మాట? నేను ఉన్నవాడును అనువాడనని దేవుడు ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. ఈ మోషే కండిషన్ ఏంటి? ఈ మోషే యొక్క స్థితి
దేవుడు తనకు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు తన ఏ సిచ్యువేషన్లో ఏ పరిస్థితిలో మాట్లాడాడంటే, మోషే ప్రియులరా దాదాపుగా 40 సంవత్సరాలు దేవుని స్వరం ఆయనకి వినబడలేదు. ఎన్ని సంవత్సరాలండి? 40 ఏళ్ళు. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో విలాసవంతమైన జీవితం, ఐగుప్తు యొక్క సుఖభోగాలు, ఫరో కుమార్తె యొక్క కుమారుడైన పెద్ద స్థానం, కష్టం లేదు, ప్రయాస లేదండి, సకల విద్యను అభ్యసించి గొప్ప రాజరికం, ఓ రాజసంతో బ్రతికిన వ్యక్తి 40 సంవత్సరాలు ఎక్కడున్నాడో తెలీదు, ఏమైపోయాడో తెలీదు. గొర్రెలు కాచుకుంటూ గొర్రెల కాపరిగా మారిపోయి దేవుని స్వరం అతనికి రాలేదు. 40 సంవత్సరాలు దేవుడు ఒక మనిషితో మాట్లాడకపోతే అతని పరిస్థితి ఏంటి? మనం ఒకరోజు వాక్యం వినకపోతే, ఒకరోజు లైవ్ రాకపోతేనే కొంతమంది ఫోన్ల మీద ఫోన్లు, అయ్యా లైవ్ రావట్లేదంటే అంటుంటారు. అప్పుడప్పుడు ఏదైనా సిగ్నల్ అందక కట్ అయిపోయింది అనుకోండి, ఒకటే ఫోన్లు, అన్నా లైవ్ రావట్లేదేంటి అంటుంటారు. మాకు సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉందంటే మొత్తం మీద వీడియో కాల్ ఆన్ చేసి పెట్టండి, ఆ వీడియో కాల్లోనన్నా మొత్తం మీద వాక్యాన్ని వింటాము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయన ప్రతిరోజు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడకపోతే, ఒకరోజు మాట్లాడకపోతే, వారం రోజు మాట్లాడకపోతే, ఒక నెల రోజు మాట్లాడకపోతే నరకంలాగా ఉంటుంది. కీర్తనకారుడు 28వ కీర్తన మొదటి వాక్యం ఇలా చెప్తారు. 28వ అధ్యాయం మొదటి వాక్యం, యెహోవా నేను నీకు మొరపెట్టుచు ఉన్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనంగా ఉండొద్దు. ప్రభువా నా ఆశ్రయదుర్గమా నీవు మౌనంగా ఉండక నా మనవిని ఆలకించుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగిన వారి వలె అగుదును. నీవు మాట్లాడకపోతే నేను ఎక్కడున్నట్టు ఫీల్ అవుతానంటే సమాధిలోనికి దిగిపోయిన వారి వలె. ఒక మనిషి సమాధిలోనికి వెళ్ళిపోయాడు పాతాళానికి వెళ్ళిపోయాడు అనుకోండి, అతని పరిస్థితి ఎలా ఉంటుంది? మనిషిని మనం పాతిపెట్టి సమాధి చేసేసి వచ్చేస్తాము. ఇక్కడ ఆ సమాధిలో ఉన్న వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రాణం పోయింది కాబట్టి పర్వాలేదు. ఒక వ్యక్తిని బ్రతికుండగానే తీసుకెళ్ళి సమాధిలో ఉంచేస్తే ఎలా ఉంటుంది అతని పరిస్థితి? దేవా నీవు కానీ మాట్లాడకపోతే నేను సమాధిలో దిగిన వాని వల్ల ఉంటాను, దయచేసి నీవు మౌనంగా ఉండొద్దు. శిక్షిస్తే శిక్షించు, కొడతావా 4 దెబ్బలు కొట్టు భరిస్తాను, తిడతావా 4 తిట్లు భరిస్తాను, కానీ నీవు మౌనంగా ఉండొద్దు. ఈ మౌనాన్ని నేను భరించలేను అంటాడు కీర్తనకారుడు. మౌనం చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత శబ్దమైనా మనం వినొచ్చేమో కానీ మౌనం, ప్రైజ్ ది లార్డ్, నిశ్శబ్దం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రియులరా అంత దేశమంతా సద్దుమడిగి నిద్రపోతున్న వేళ ఎక్కడ చిన్న సౌండ్ కూడా లేకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన శ్వాస ధ్వని మనకి వినబడుతుంది. మన శ్వాస యొక్క ఆ శబ్దం కూడా మనకు వినబడుతూ ఉంటుంది. భరించలేము, తట్టుకోలేము. ప్రేమైన వారరా, దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు, దేవుడు మౌనం అయిపోయాడు. అలాంటి ఒక పరిస్థితిలో సాగిపోతున్నాడు మోషే. ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాల్లో దేవుని స్వరం విని ఎంతకాలం ప్రసంగాలు వింటున్నారు? ప్రసంగాలు వింటున్నారు, ప్రసంగాల మీద ప్రసంగాలు వింటున్నారు. ఫస్ట్ సర్వీస్లో ఉంటారు, కొంత సెకండ్ సర్వీస్లో ఉంటారు, థర్డ్ సర్వీస్లో ఉంటారు, ఫోర్త్ సర్వీస్లో ఉంటారు. 7 సర్వీసులు పెడితే 7 సర్వీసులు అటెండ్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రసంగాలు మనం వింటున్నాం, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? దేవుడు మనతో, ఇది నా కొరకే దేవుడిచ్చిన మాట, ఇది దేవుని మాట. ఈ మాట నా హృదయాన్ని తాకింది. నిన్నటి రాత్రి ఒక సహోదరి, నేను ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకొని వెళుతూ ఉన్నానండి, ఆల్రెడీ క్లోజింగ్ ప్రేయర్ జరుగుతుంది. నేను వెళుతుంటే ఒక సిస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎంతో కాలం నా మనసులో ఉన్న ఎన్నో పోరాటాలకి దేవుడు ఈ రాత్రి నాతోనే ప్రభు మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు అన్నప్పుడు నాకు సంతోషం అనిపించింది. అంతే కదా, మనం ఎన్ని ప్రసంగాలు చేసినా ఆ మాట మిమ్మల్ని దర్శించకపోతే, ఆ మాట దేవుని మాట మిమ్మల్ని సంధించకపోతే, దేవుడు నిన్ను సంధించకపోతే, నిన్ను దర్శించకపోతే అది వ్యర్థమే కదా. కాబట్టి ఒక్క వ్యక్తితో దేవుడు మాట్లాడినా, ఒక్క వ్యక్తిని దేవుడు దర్శించినా కూడా నా ప్రయాస అది ఫలభరితంగా మారిందని నేను ఫీల్ అవుతాను. ఆమె చెప్పండి గట్టిగా. కనుక దేవుని మౌనం, మోషే జీవితంలో దేవుని యొక్క మౌనం. దేవుడు మాట్లాడకుండా 40 ఏళ్ళు అయిపోయింది. అతని కండిషన్ ఎలా ఉంటుందో మీరు చూడండి. ఆ స్థితిలో దేవుడు దిగి వచ్చి మాట్లాడతాడు. మోషే నేనెవరు తెలుసా? నేను ఉన్నవాడును, అనువాడనై ఉన్నాను. నిశ్చయముగా ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. మౌనమును వీడి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా.
రెండవదిగా మోషే ఒంటరివాడైపోయాడు. ఏమైపోయాడండి? ఒంటరివాడైపోయాడు. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో గొప్పగా బ్రతికిన వ్యక్తి, గొప్ప దేశానికి రాజు, రాబోయే కాలంలో రాకుమారుడు ఆయన, రాబోయే కాలంలో ఫరో స్థానానికి యోగ్యుడు, సకల విద్యను అభ్యసించిన వాడు. అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఒంటరివాడిగా మిగిలిపోయాడు. లైఫ్లో కొన్నిసార్లు అందరూ అన్నీ ఒంటరివాడు అయిపోతాం. చుట్టూ మనుషులు మాట్లాడుతున్నా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయినా మనం ఏదో లోన్లీనెస్, ఏదో ఒక ఏంటంటే ఒంటరితనం. ఒకవేళ మిమ్మల్ని అలాంటి పరిస్థితులు కూడా మీరు ఒకవేళ సాగిపోతున్నారేమో, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను ఉన్నవాడును అనువాడు. మోషకు భార్య ఉంది కదా, మోషే భార్య పేరేంటి? సిప్పోరా. ఏంటంటే పేరు? సిప్పోరా. ప్రైజ్ ది లార్డ్. సిప్పోరా. అబ్రహాంకి ఎంతమంది భార్యలమ్మా? 3. సారా, హాగరు, కెతూరా. ఎవరండి? కెతూరా. ఈ సిప్పోరా ఏ వంశానికి చెందిందంటే కెతూరా వంశానికి చెందిన ఆవిడ. ఏ వంశానికి చెందిన వ్యక్తి? కెతూరా వంశంలోని ఇత్రో వస్తాడు. ఇత్రో కుమార్తె సిప్పోరా. అందుకే పేరు కూడా కనెక్ట్, కెతూరా సిప్పోరా. సిప్పోరా అనే మాటకి అర్థం ఏంటంటే అసలు ఆపకుండా మాట్లాడుతుంటుందండి. ఒక్కటే వాగుడు. అసలు ఎదుటి మనిషి ఏం చెప్తారో వినరు, మాట్లాడుతూనే ఉంటారు. అయ్యే వినమ్మా సిప్పోరా, కొంచెం వినంటే అసలు ఎదుటి మనిషి వ్యక్తి యొక్క అభిప్రాయంతో సంబంధమే లేదు. మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. అసలు ఈ వ్యక్తి మాటకి, అసలు మోసే మాటకి అసలు చోటే ఇవ్వదు. జీవితంలో ప్రేమైన వల్ల కొన్నిసార్లు భార్య ఉందని, పిల్లలు ఉన్నారని, వాళ్ళు ఉన్నారని, వీళ్ళు ఉన్నారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఇక మనకు మాట్లాడే అవకాశమే ఎవరండి? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మాట్లాడి మనల్ని ఒంటరి వాళ్ళకి చేసేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ సిప్పోరాతో మాట్లాడడం కానీ ఆ గొర్రెలు కాసుకుంటే మేలని, ఆ గొర్రెలు అందుకే అంటాడు, అయ్యా నాకు మాటలు రావట్లేదంటే మాటలు మర్చిపోయాడు పాపం. హల్లెలూయా. కాబట్టి ఒంటరితనంలో ఒకవేళ ఉన్నారా మోషేలాగా? ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తుంది. రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుకోలాగా ఒకవేళ మీరు మూలుగుతున్నారా? కలవరపడొద్దండి. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. స్తోత్రం చెప్పినది గట్టిగా. నిశ్చయముగా ఈ ఉదయకాలం నీ ఒంటరితనంలో నా దేవుడు నీకు జంటగా నిలబడబోతున్నాడు. నీకు జంటగా ప్రభు నిలబడబోతున్నాడు. నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఒకటి, మోషే కండిషన్ ఏంటంటే దేవుడు తనతో మాట్లాడట్లా. రెండో ప్రాబ్లం ఏంటంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు, ఒంటరిగా మూలుగుతున్నాడు. మూడోదిగా తన ఆశలన్నీ విఫలమైపోయింది. ఏమైందండి? ఆశలన్నీ విఫలమైంది. ఎన్నెన్నో అనుకున్నాడు, ఏది సాధించలేకపోయాడు. ఏదో గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. చదవండి అపోస్తలుల కార్యాలు 7:23 చదవండి. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. ఏం బుద్ధి పుట్టిందండి ఆయనకి? నా సహోదరులను చూడాలనే బుద్ధి అతనికి పుట్టింది. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట చూచి ఆయన్ని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం. అన్యాయంగా ఒకడిని బాధ పెడుతుంటే అతన్ని రక్షించాలని ఆ బాధపడిన వాడి పక్షాన ఐగుప్తుని చంపి ప్రతీకారం చేశాను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయనన్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను, కానీ వారు గ్రహింపరైరి. చూడండి, ఆయన ఏమనుకున్నాడు? నా ద్వారా నా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు రక్షిస్తాడని తలంచాడు ఆయన. మీరు చాలా అనుకుంటారు, చాలా తలంచుతుంటారు. వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. నేను మంచిగా చేశాను, నేను మంచిగా చేశాను బ్రదర్, నేను మంచిగానే చేశాను, ఉపకారమేగా చేశాను, నీ పక్షానే కదా నిలబడ్డాను, నీకోసమే కదా వాదించాను. అతను ఎందుకు చంపవలసి వచ్చిందంటే నీకు న్యాయం చేయాలనే కదా, నీకు సహాయం చేయాలనే కదా నేను ప్రయాసపడ్డాను. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దీనికోసమే దేవుడు నన్ను పుట్టించాడు, ఈ పని కోసమే నన్ను ఏర్పరచుకున్నాడు. ఇది అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకున్నాడండి. మనం చాలాసార్లు అందరూ నన్ను అర్థం చేసుకుంటారు. స్తోత్రం చెప్పడారు గట్టిగా. అబ్రామ్ పాస్టర్ గారిని అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకోకపోగా కొంతమంది అపార్థాలు చేసుకుంటారు.
చదవండి మా. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూసి అయ్యలారా సహోదరులు మీరెందుకు, మంచి మాటలే కదండి, మీరు సహోదరులు, ఒకరినొకడు అన్యాయం ఎందుకు మీరు అన్యాయం చేసుకుంటున్నారని చెప్పి వారిని సమాధానపరచాలని చూచాను గాని ఆయనను తన పొరుగు వానికి అన్యాయం చేసిన వాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను. నీవెవడురా బాబు మాకు చెప్పడానికి? ఎవడు చెప్పాడు? ఎవడు నిన్ను మా మీద అధికారిగా నియమించింది? నీవెవడు మాకు చెప్పడానికి? సమాధానపరచడానికి ఎవరన్నా నియమించాలా, నిర్ణయించాలా? చెప్పండి. సమాధానంగా ఉండండి, ఎందుకు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటారు అని బుద్ధి చెప్పడానికి వెళ్ళి నీవెవడు మాకు బుద్ధి చెప్పడానికి? మా మీద నియమించిన వాళ్ళు ఎవరని తన స్వకీయ ప్రజలే. ఎవరి కోసం ప్రాకులాడుతున్నాడో, ఎవరి కోసం ప్రయాసపడుతున్నాడో వాళ్ళే వ్యతిరేకంగా లేచి అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే, దైవ సేవకుల్ని అపార్థం చేసుకుంటే, కన్న తల్లిదండ్రుల్ని అపార్థం చేసుకుంటే, పిల్లలు ఏమంటున్నట్టే, మేము కనమని ఏమన్నా చెప్పామా? మిమ్మల్ని కనమని చెప్పారా? మీరు కన్నారు, కన్న తర్వాత మరి పోషించండి. ఏదో పోషించానని అంటున్నారేంటి? మేమేమైనా అడిగామా? కల్లో వచ్చి అమ్మా నాన్న మమ్మల్ని కనండి, ఈ ప్రపంచానికి ఏమన్నా? మీరేగా కన్నారు, మీ అవసరాల కోసం కన్నారు. కన్నప్పుడు పోషించండి, కన్నప్పుడు మంచి కాలేజీలో జాయిన్ చేయించండి, బాగా చదివించండి. ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు కొంతమంది. నా పిల్లలే కదా, వీళ్ళ కోసమే కదా నేను ప్రయాసపడుతున్నాను, వీళ్ళ కోసమే కదా కష్టపడుతున్నాను. ఎవడు కష్టపడమన్నాడు నిన్ను? అరే నీ కోసమే కదా నిన్ను ఎవడు వండి పెట్టమన్నాడు? నేను ఎక్కడో బజార్లో తినేసి వస్తానుగా. అరే నీ వస్తావని, బజార్ తిండి తింటే పాడైపోతావని నీకోసమే వేడివేడిగా వండి పెట్టానంటే నీవే తిను. ఈ తిండిని ఎవడు తింటాడు? నీవేంటి నాకు చెప్పేది? నా జీవిత భాగస్వామి నేను ఎంపిక చేసుకోలేనా? నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎవరితో కాపురం చేయాలో నాకు తెలీదా? నీవు నాకు చెప్పాలా? నీ తల్లిదండ్రులను అపార్థం చేసుకునే వాళ్ళు, దైవ సేవకులను అపార్థం చేసుకునే వాళ్ళు, దేవుని అపార్థం చేసుకునే మనుషులు ఉంటారు. మోషే మంచే చేశాడు, మేలే చేశాడు, తను ఒక రక్షకుడిలాగా ఫీల్ అయ్యాడు, నేను మంచి చేశాననే భావనతో ఉన్నాడు. కానీ ఆ మనుషులు ఇచ్చిన సమాధానం, వాళ్ళ స్పందన చూసి తన ఆశలన్నీ కూడా విఫలమైపోయి ప్రియులరా దూరంగా పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. మోషే భావన ఏంటంటే, ఫరోతో మాట్లాడగలిగిన టాలెంట్స్ నాకే ఉంది, నేను ధైర్యంగా ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతాను, ప్రజలను విడిపించగలుగుతాను, రక్షించగలుగుతాను, ఈ సామర్థ్యం నాకుందని ఇలా ఎన్నెన్నో ఆశల మేడల్ని కట్టుకున్నాడు. ఇక్కడ కూడి వచ్చిన మీరు కూడా ఆశల మేడలు నిర్మించుకున్నారేమో, అన్నీ కూలిపోయి. ప్రైజ్ ది లార్డ్. ఇంజనీరింగ్ పూర్తి చేసి పెద్ద స్థాయికి వెళ్ళాలనుకున్నావు, కానీ అక్కడే ఉండిపోయావు. మెడికల్ చదువుకొని పబ్లిక్కి సేవ చేయాలి, ఆరోగ్యాన్ని అందించాలనుకున్నావు, కానీ చేయలేని పరిస్థితులు ఉన్నావు. బాగా చదువుకొని అమ్మ నాన్ని గొప్పగా చూడాలనుకున్నావు, కానీ ఆ స్థితిని పొందలేకపోతున్నావు. ఆశలు విఫలమైపోయినావు, నిరాశ నిస్పృహలు మిగిలిపోయావు, నిలిచిపోయావేమో. బాగా చదువుకున్న బిడ్డల్ని గొప్ప స్థాయికి తీసుకురావాలనుకున్నావేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మధ్య ఒకడు పాపం అమ్మాయి 10th క్లాసే చదివిందంట. అమ్మాయిని కొంచెం మంచి చదువు చదివిద్దామని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత చదివించి ఆమెను గొప్ప స్థాయికి తీసుకెళ్ళి ఆమె పెద్ద ఆఫీసర్ అయ్యేటట్లు, పెద్ద అధికారి అయ్యేటట్లు కష్టపడి చదివించి పూర్తి చేశారంట. చదువంతా పూర్తి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ చదివించిన వాడికి విడాకులు ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకుని పోయిందంట. అర్థమైందండి? ఏం చెప్తాం? పిల్లకి తెలివితేటలు ఉన్నాయి కదా, చదువుకుంటే ప్రయోజకురాలు అవుతుంది కదా అని చెప్పి చెప్తాను. ఎందుకురా అంటుంటే, లేదులే నా భార్య కదా, ఆమె మంచి స్థాయికి వెళ్తే నాకు ప్రయోజనం కదా, ఆయన ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని ఆమెకి ఇంట్రెస్ట్ ఉందని చదివించి పెద్ద స్థాయికి తీసుకెళ్తే ఆ స్థాయి రాగానే ఆమె విడాకులు ఇచ్చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకొని నీతో నేనేంటుండేదని వెళ్ళిపోయిందంట. ఇలాంటివి ఎన్నెన్నో. జీవితంలో ఏదో స్థాయికి చేరుకోవాలని నువ్వు ప్రయాసపడిన ఆశలన్నీ విఫలమైపోయి నిరాశ నిస్పృహలో ఉన్నావు. నీతోనే దేవుడు ఈ ఉదయకాలం ప్రత్యేకంగా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నేనున్నాను, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉన్నవాడు అనువాడైన దేవుడు. ఒకవేళ నీ ఒంటరితనంలో ఉన్నా, దేవుని మౌనాన్ని ఒకవేళ అనుభవిస్తూ ఉన్నా, ఒకవేళ నీ ఆశలన్నీ విఫలమైపోయినా కూడా ఈ ఉదయకాలం నిశ్చయముగా దేవుడు నీతోనే మాట్లాడుతుంది. నేను ఉన్నవాడును, నేనున్నాను. హల్లెలూయా. ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే
ప్రతి క్షణమునా కలిసున్నావులే, ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా కాపరి, యేసయ్యా నీవేగా నావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, ఒక 2-3 మాటలు. ఉన్నవాడు అనువాడైన దేవుడు ఏం మాట్లాడాడు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నిర్గమకాండం 3వ నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి. చూడండి, ఉన్నవాడు అనువాడైన దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను ఇశ్రాయేల్ ప్రజల పెద్దల్ని పోగు చేసి నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్ల నేను. ప్రైజ్ ది లార్డ్. ఉన్నవాడు అనువాడైన దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. పక్కన మనం చూసి చెప్పండి, ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు, ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు, ఆయన నీకు కనబడే దేవుడు. ఇక్కడ నుండి మీరు బయలుదేరి వెళుతుండగా దేవుడు మీకు కనబడబోతున్నాడు, దేవుడు నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. దేవుని ప్రత్యక్షత నీకు కలుగునుగాక, దేవుని స్వరూప దర్శనం నీకు కలుగునుగాక, దేవుడు నీకు కనబడునుగాక. వెళ్ళి చెప్పమంటే, నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మీ పితరుల దేవుడను, నేను నీకు ప్రత్యక్షమయ్యాను అని వెళ్ళి చెప్పమని ప్రభు చెప్పారు. ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. మోషేకి దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు చెప్పాలి. అదే ఆ మండుచున్న పొద ఎక్కడుంది? సీనాయి పర్వతం, లేకపోతే హోరేబు కొండ. ఏ కొండ అండి అది? హోరేబు కొండ. హోరేబు అనే మాటకి అర్థం ఏంటంటే పనికిరాని భూమి. ఏ భూమి అండి? దేనికి పనికిరాని భూమి, నిషేధించబడిన భూమి. చిన్న మొక్క కూడా మొలవదు సరిగా ఆ ప్రాంతాలు. నిషేధించబడిన భూమి, రాతి నేల, పాడైపోయిన ప్రదేశాలు, నిర్జలమైన ప్రదేశం, దేనికి పనికిరాని భూమి. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ కూడి వచ్చిన మిమ్మల్ని మనుషులు పనికిరాని వాళ్ళని రిజెక్టెడ్ పీస్ అనమాట, రిజెక్ట్ చేసేసారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెళ్ళరా, నీవు దేనికి పనికి వస్తావు? నువ్వు దేనికి పనికి వస్తావు? కుటుంబ సభ్యులే, వాళ్ళ నాన్న అన్నదమ్ములందరూ కలిసి రిజెక్ట్ చేశారనమాట. వీడు పనికిరాడు, గొర్రెలు కాసుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరాడు. మనుషులందరి చేత విసర్జించబడి విడిచిపెట్టబడిన పరిస్థితుల్లోకి వెళ్ళి నీవు ఉన్నావేమో. ప్రియులరా, నీకే ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నా కుటుంబాలందరూ నిర్లక్ష్యం చేశారు, తిరస్కరించారు, వీడేం పనికి వస్తాడు అట్లా నిర్లక్ష్యం చేశారు. అలాంటి నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. సేవకు వచ్చినప్పుడు కూడా నేనేమో పెద్ద పెద్ద అనుభవంలో వచ్చినోడేం కాదు, పెద్ద ప్రార్థన పరుడేం కాదు, లేకపోతే పెద్ద ప్రసంగికుడేం కాదండి. నేను ఎవరో నాకు తెలుసు, నా సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు, నా కండిషన్ ఏంటో నాకు తెలుసు. తెలుగు భాష నాకు వచ్చేది కాదు. నేను ప్రారంభ దినాల్లో మాట్లాడుతుంటే చాలామంది నవ్వేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. ఎందుకంటే నాకు భాష రాక నేను మాట్లాడుతుంటే ఆ మాటలో తప్పులు ఏదో మాట్లాడడం కొన్నిసార్లు కాని మాటలు కూడా వచ్చేసే, తెలిసేది కాదు. ఆ పదానికి అర్థం ఏంటో కూడా తెలియదు. మాట్లాడుతున్న నోరు నాలుక టంగ్ స్లిప్ అయిపోయి ఏదో మాటలు వచ్చేసేది. అప్పుడు చాలామంది నవ్వుకునేవాళ్ళు అండి. వాళ్ళు నవ్వుకుంటుండేవాళ్ళు, నేనైతే లోపల ఏడ్చుకుంటుండేవాడిని. వాళ్ళు నవ్వుకుంటుండేవాళ్ళు, నేను లోపల ఏడ్చుకుంటుండేవాడిని. వాళ్ళు నవ్వడం తప్ప నేను అన్నాను, ఎందుకంటే నా భాష అలా ఉండేది. అప్పుడు లోపల నేను ఏడ్చుకునేవాడిని. దేనికి పనికి వస్తాడని రిజెక్టెడ్ పీస్ అనమాట. తిరస్కరించిన ఒక స్థితిలో ఉన్న నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టి. హల్లెలూయా. ఈరోజు వందల మందికి, వేల మందికి, లక్షలాది మంది ప్రజలకి వాక్యం చెప్పగలిగిన ఒక విలువైన పాత్రగా ప్రభు నన్ను మార్చాడు. చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నీవు హోరేబులాగా తిరస్కరించబడిన స్థలంగా ఉన్నావేమో, పనికిరాని స్థలముగా ఉన్నావేమో, నిషేధించబడిన రాయిగా ఒకవేళ ఉన్నావేమో. నిషేధించబడిన రాయిని తలకు మూలరాయిగా మార్చిన దేవుడు నేను ఒక ముఖ్యమైన స్థానంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. ముఖ్యమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను స్థాపించబోతున్నాడు. ఒకప్పుడు పనికిరాని నేలే కావచ్చు హోరేబు, అది ఆ తర్వాత కాలంలో దేవుని పర్వతమైన హోరేబు అని పిలువబడింది. ఏ పర్వతం అండి? చెప్పాలి, ఏ పర్వతం?
ఈరోజు అబ్రహాం పాస్టర్ ఎవరంటే దైవ సేవకుడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎవరండి ఆయన అంటే దైవ సేవకుడు, దేవుని సేవ చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరంటే వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు, దేవునికి ప్రియమైన వారు, విశ్వాసులు. ఒకప్పుడు భ్రష్టులుగా ఏంటంటే పాపములు శాపములు బ్రతికిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు విశ్వాసులు, ఇప్పుడు విలువైన వాళ్ళు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఆయన ప్రత్యక్షం అయితే విలువ లేని వారికి విలువ అనుగ్రహించబడుతుంది. దేవుని పర్వతమైన హోరేబ్ అని పిలువబడింది. ఆమె రెండోదిగా ప్రేమైన వారు, పొద మండుచు ఉంది కానీ ఎక్కడ ప్రత్యక్షమైనట్టు పొద మండుచు ఉంది కానీ కాలిపోవట్లేదు. దీన్ని మనం పలు విధాలైన అర్థాలతో మనం ధ్యానం చేసుకోవచ్చు. పొద మండుచు ఉంది కానీ కాలిపోవట్లేదు అంటే నీ జీవితంలో ఎన్ని శోధనలు, శ్రమలు, పోరాటాలు వచ్చినా నీవు ఎంత మాత్రం కాలిపోవు. హల్లెలూయా. నీలో ఉన్న పచ్చతనాన్ని దేవుడు ఏమాత్రం, ఆ పచ్చదనం ఏమాత్రం తొలగిపోదండి. అగ్ని పరీక్షలు రాని నీ నోటి మీద చిరునవ్వు చెరగనివ్వడు ప్రభు. నీ సంతోషాన్ని ఎవరూ పాడు చేయలేరు, నీ ఆశీర్వాదాన్ని ఎవరూ పాడు చేయలేరు. అగ్ని పరీక్షలు గుండా శోధించబడిన మీదటానే సువర్ణమై మారెదను. శోధించబడి మీదటానే సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజా. అగ్ని శ్రమలు వచ్చినా కూడా ఎంత మాత్రం నువ్వు కాలిపోవు. నువ్వు కాలిపోవు. హల్లెలూయా. మండని ఎంత అగ్ని అయినా మండని రాని, ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని అవమానాలైనా రాని, ఎన్ని నిందలైనా రాని, గుండె మండిపోయేటట్లు, గుండెలు అదిరిపోయేటట్లు పోరాటాలు, సమస్యలు, అగ్ని 7 అంతలుగా మారింది. అందరికి ఒక అంతలైతే వీళ్ళకి 7 అంతలుగా అగ్ని మండుతుంది. 7 కాదు 70 అంతలుగా మారిన మండని ఉన్నవాడు అనువాడైన దేవుడు మన పక్షాన ఉండగా కాలిపోనివాడు. నీలో ఉన్న పచ్చదనాన్ని ఎవడు పాడు చేయలేడు, నీ సంతోషాన్ని ఎవడు పాడు చేయలేడు, నీ సమృద్ధిని ఎవడు పాడు చేయలేడు. పొద మండుతా ఉంది కానీ కాలిపోవట్లేదు. ఆయన ప్రత్యక్షమైతే పొద మండుతుందేమో కానీ కాలిపోనివాడు. హల్లెలూయా. ఉన్నవాడు అనువాడైన దేవుడు. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. ప్రేమ స్వరూపి మీ కార్యాల కొరకు స్తోత్రాలు దేవా. యుగ యుగములలో మీరు సజీవుడు, సర్వయుగములో సజీవుడైన దేవుడు. నిన్న ఉన్నారు, ఈరోజు ఉన్నారు, రేపు మీరు మాతో పాటు ఉండబోతున్నందుకై స్తోత్రాలు. నీవు ఉన్నందుకై నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన వారందరి పక్షాన మీరు ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, హోరేబును దేవుని పర్వతమని పిలువబడేటట్లుగా చేసిన దేవుడు, కాలిపోకుండా ఎంత మండుచున్న పొద కాలిపోలేదని వ్రాయబడి ఉంది. ఎన్ని అగ్ని పరీక్షలోనైనా మా ఆత్మీయ జీవితం కాలిపోకుండా మమ్మల్ని సురక్షితంగా కాపాడే దేవుడవు స్వామి. ఈ ప్రత్యక్షతను ఒక్కొక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. మీ స్వరూప దర్శనాన్ని ఒక్కొక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. మీ మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రం. కృప చూపించి ఆశీర్వదించి సహాయం చేయండి. యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.